హలో ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. మనం ప్రతిరోజు పరిగెత్తుతూనే ఉంటాం. డబ్బు కోసం, పేరు కోసం, మన ఫ్యూచర్ కోసం. కానీ ఎప్పుడైనా మనల్ని మనం అడిగామా? అసలు లైఫ్ అంటే ఏమిటి అని? మనం పుట్టినప్పటి నుంచి మనకి నేర్పింది ఒక్కటే. చదువు, ఉద్యోగం, డబ్బు, పెళ్ళి, బాధ్యతలు. ఇదే లైఫ్ ప్రతి ఒక్కరికి నేర్పింది. ఇదే జీవితం అనుకుంటూ బ్రతుకుతున్నాం. కానీ నిజంగా ఇదే జీవితం అయితే మన లోపల ఈ ఖాళీ ఎందుకు? నవ్వుతున్నా సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? అన్నీ ఉన్నా ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇక్కడే మొదలవుతుంది జీవితం యొక్క అసలు అర్థం. మనమందరం పరుగులోనే ఉన్నాం. ఎక్కడికి, ఎందుకు అని తెలియదు. కానీ పరిగెత్తుతూనే ఉంటాం. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది. ఇదేనా జీవితం అంటే అని. ఈ వీడియో నీ జీవితాన్ని మార్చకపోయినా నీ ఆలోచనలు మాత్రం తప్పకుండా మారుస్తుంది. జీవితం అంటే కేవలం బ్రతకడమే కాదు. అంటే ఉదయం లేవడం, పని చేయడం, రాత్రి పడుకోవడం. ఇదే జీవితం కాదు. ఇది రొటీన్ లైఫ్. చాలామంది బ్రతుకుతున్నారు కానీ జీవించడం లేదు. మనకి శ్వాస ఉంది కానీ జీవితంలో ఉత్సాహం లేదు. మనకి హృదయం ఉంది కానీ హృదయంలో ఆనందం లేదు. ఎప్పుడూ ఏదో ఒక బాధతో బ్రతుకుతుంటాం. అసలు జీవించడం అంటే ఏమిటో తెలుసా? నీ భావాలను అనుభవించడం, నీ తప్పులను ఒప్పుకోవడం, నీ జీవితాన్ని అంగీకరించడం. ఇలా ప్రతి విషయంలోనూ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలామంది ఏదైనా చిన్న కష్టం వచ్చినా భయపడిపోతారు. ఆ కష్టాన్ని భరించలేక సూసైడ్ కూడా చేసుకొని చనిపోతారు. ఇలా జీవితానికి అక్కడితోనే ఎండ్ చేస్తారు. దేవుడు నిన్ను పుట్టించింది సూసైడ్ చేసుకొని చనిపోవడానికా? అసలు జీవితంలో దేవుడు కష్టాలు ఎందుకు పెడతాడో తెలుసా? నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను నిర్మించడానికి. ప్రతి గాయం నీకు ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి ఓటమి నీకు ఒక దిశ చూపిస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతాం, నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాల్లో పెడుతున్నావు, నాకే ఎందుకు ఇలా అని. కానీ అసలు ప్రశ్న ఇది, ఈ కష్టం నా జీవితానికి ఏం నేర్పుతుంది? ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈజీ లైఫ్ నిన్ను బలహీనం చేస్తుంది. హార్డ్ లైఫ్ నిన్ను నిజంగా జీవించేటట్టు చేస్తుంది. మనమందరం సమాజంలో మాస్కులు వేసుకుని తిరుగుతున్నాం. బయట నవ్వు, లోపల బాధ. సమాజంలో మనకు నేర్పింది ఏమనిపిస్తుందా కాదు, ఏమి చూపించాలో. అందుకే మన నిజమైన మనసు మెల్లగా చచ్చిపోతుంది. నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకో, నేను నన్ను నువ్వుగా జీవిస్తున్నావా, లేదా ఇతరుల అంచనా ప్రకారం నటిస్తున్నావా? అసలు జీవితం అంటే నువ్వు ఎవరో అవడం కాదు, నువ్వు నిజంగా ఎవరో గుర్తు పెట్టుకుపోవడం. మనకి పెద్ద భ్రమ ఒకటి ఉంది, మనకి టైం చాలా ఉందని. కానీ నిజం ఏమిటంటే ప్రతిరోజు మన జీవితంలో ఒక పేజీ తరుగుతుంది. మరణం మనకి భయం కాదు, మరణానికి ముందే జీవించకపోవడం అనేదే అసలు విషాదం. నీ చివరి రోజుల్లో నువ్వు ఏమని రియలైజ్ అవుతావో తెలుసా? నేను ఎక్కువగా సంపాదించలేదని కాదు, నేను ఎక్కువగా పేరు పొందలేదని కాదు, నేను నిజంగా నాలా జీవించలేదనే బాధ మిగిలిపోతుంది. జీవితం యొక్క అర్థం డబ్బులో లేదు, పేరులో లేదు, హోదాలో లేదు. నీ జీవితం యొక్క అర్థం ఏమిటంటే జీవితం నిన్ను సంతోషం పెట్టాలి అనుకోవడం కాదు, నువ్వు నీ జీవితానికి అర్థం ఇవ్వాలి. అప్పుడే నీ చిన్న జీవితం కూడా చాలా గొప్ప జీవితం అవుతుంది. అంటే నువ్వెవరికైనా సహాయం చేసినప్పుడు, నీ మాట ఎవరికైనా ధైర్యం ఇచ్చినప్పుడు, నీ జీవితం ఎవరికైనా మార్గం చూపినప్పుడు, అప్పుడు నీ జీవితం విలువైనది అవుతుంది. స్మాల్ లైఫ్ అయినా మీనింగ్ఫుల్ లైఫ్ అవ్వాలి. జీవితం నీకేమిచ్చిందో కాదు, నువ్వు జీవితానికి ఏమిచ్చావు అనేదే ముఖ్యం. నీ భయాలను దాటి నీ నిజాన్ని ఎంచుకున్న రోజు నీ జీవితం మొదలవుతుంది. గుర్తుంచుకో, ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, ఎంత నిజంగా బ్రతికామన్నదే జీవితం. అసలు జీవితం అంటే నవ్వు వచ్చినప్పుడు దాచుకోకపోవడం, బాధ వచ్చినప్పుడు నటించకపోవడం. మనకు జరిగే ప్రతి కష్టం మనల్ని బలంగా తయారు చేయడానికే కానీ మనల్ని పగలగొట్టడానికి కాదు. ఒక నిజమేను, డబ్బు లేని జీవితం కష్టం, కానీ అర్థం లేని జీవితం మరింత కష్టం. అసలు జీవితం అంటే నిన్నటి తప్పుల నుండి నేర్చుకోవడం, రేపటి భయాల కంటే ఈరోజు నిజంగా బ్రతకడం. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, రేపు సంతోషంగా ఉంటాను, అది దొరికాక జీవిస్తాను అని. కానీ నిజానికి ఆ రేపు ఎప్పుడూ రాదు, ఉండేదే ఈ క్షణం మాత్రమే. నువ్వు ఎవరికైనా సహాయం చేసిన రోజు, నీ మనసు నిండిన రోజు, నిన్ను నువ్వు గెలిచిన రోజు, అదే నీ నిజమైన జీవితం. నీ నిజమైన జీవితం నీపై నువ్వు గెలిచినప్పుడే మొదలవుతుంది. అంటే నీ భయాలపై, నీ ఆలస్యత్వంపై, నీ నెగిటివ్ ఆలోచనలపై గెలవాలి. నీ జీవితం చిన్నదైనా సరే దానికి అర్థం ఉండాలి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు బ్రతకామన్నది కాదు, ఎంత నిజంగా బ్రతకామన్నదే జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.